మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా, స్కాన్ చేశారు కదా చెప్పండి అని చెప్పి ఇప్పుడే నేను ఒక 8th మంత్ అమ్మాయికి స్కాన్ చేస్తే తను నన్ను అడిగింది. మీకు నార్మల్ డెలివరీ అవ్వాలంటే 3 P's మెయిన్. ఫస్ట్ది ఏంటంటే పవర్. మనకి పెయిన్స్ అవి స్టార్ట్ అయ్యాక యూట్రిన్ కాంట్రాక్షన్స్ స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్గా ఉండాలి. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మీ ఎఫర్ట్స్ కూడా బాగుండాలి, మీ పుషింగ్ ఎఫర్ట్స్ అవి. సెకండ్ది ప్యాసింజర్, అంటే బేబీ అడిక్వేట్ సైజ్ ఉండాలి. మరీ ఆ పెల్విస్కి పెద్దగా ఉన్న డెలివరీ అవ్వడం కష్టంగా ఉంటుంది. అండ్ పొజిషన్ బాగుండాలి, ఫ్లెక్షన్, లై ఇవన్నీ బాగుండాలన్నమాట. థర్డ్ పి పాసేజ్, అంటే ఈ సైజ్ అండ్ షేప్ ఆఫ్ పెల్విస్ ఆ బేబీని డెలివర్ చేసేటట్టు అడిక్వేట్గా ఉండాలి. ఈ సర్విక్స్ వెజైనా కూడా దాన్ని ఫెసిలిటేట్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఉంటాయి, అంటే ఖచ్చితంగా సెక్షన్ పడే కేసులు కొన్ని ఉంటాయి. మీకు బేబీ ట్రాన్స్ఫర్స్ లైలో ఉన్న, కాంట్రాక్టెడ్ పెల్విస్ చాలా చిన్నగా ఉన్న, ఇలాంటి కండిషన్స్. ఒక్కొక్కసారి ఏంటంటే డెలివరీ పెయిన్స్ అవి స్టార్ట్ అయ్యాక ఏమైనా డిస్ట్రెస్, బేబీకి ఏమైనా హార్ట్ బీట్ తగ్గుతుంది, విరోచనం ఏమైనా వెళ్ళింది, డిస్ట్రెస్లోకి వెళ్తుంది అంటే అప్పటికప్పుడు మేము డిసైడ్ చేయొచ్చు. సో ఇది ముందే కన్ఫామ్గా చెప్పడానికి ఉండదన్నమాట. మీరేం చేయాలి, స్ట్రెస్ అవుట్ అవ్వద్దు, యాక్టివ్గా ఉండండి, నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకోండి, దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ అవి చేయండి, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వద్దు.